ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అందరికీ గ్రహాలన్నీ అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాలతోటి ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరూ కుటుంబపరంగా సంతోషంగా ఉండాలని మనసా వాచా కర్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రేక్షకుల కొరకు. ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితంలో ఎదగగలుగుతాం, ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం ఏ విధంగా గ్రహాలకి అనుకూలంగా నడుచుకుంటే మన జీవితంలో ఎదుగుదల ఉందనేది మనం తెలుసుకోగలుగుతాం. మనం ఎంత కష్టపడి మనం ముందుకు వెళుతుంటామో భగవంతుడు కూడా మనని అంటిపెట్టుకొని మన అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు ముందుగా ఒక్కొక్క రాశి గురించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందుగా మనం తెలుసుకున్నాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం తులారాశి వారికి ఈ 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, మార్చి మాస ఫలితాలతో. ఈ తులారాశి వారికి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, విదేశీయానం ఏ విధంగా ఉంటుంది, ప్రేమికులు ఏ విధంగా ఉంటారు, తర్వాత కుటుంబంలో ఎటువంటి అన్యోన్యత ఉంటుంది, ఇవన్నీ మనం తెలుసుకోగలం. అయితే గ్రహాల యొక్క స్థితిగతులను కూడా మనం తెలుసుకోవడం వల్ల వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారం చేసుకుంటే మనం ఆనందదాయకంగా ఉంటాం, మనకి ఎటువంటి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి, ఆ గ్రహాలకి ఏం చేస్తే మంచి పరిహారాలను మనం పొందగలుగుతాం. అలాగే ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదంలో జన్మించిన వారికి, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి, ఈ నక్షత్రములు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం రా, రీ, రూ, రే, రో, లా, తే, తూ, తే అనే అక్షరములుగా గల వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి. అలాగే ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11గా ఉంటుంది, వ్యయం 5గా ఉంటుంది, రాజ్య పూజ్యం 5గా ఉంటుంది, అవమానం 2గా ఉంటుంది. అలాగే ఆదాయం ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టల మటుకు కొంత సమానంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే రాజ్యపూజ్యం 5 మెచ్చుకుంటే 2 అవమానపరచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం గురువు 30వ తారీఖు మార్చి 2025 నుంచి 15వ తారీఖు మే 2025 వరకు వృషభ రాశిలో అష్టమ స్థానంలో సంచరించడం వల్ల వ్యసనాలకు లోనయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి, కొంత జాగ్రత్త అవసరం. అలాగే 15వ తారీఖు మే 2025 నుంచి 19వ తారీఖు అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరించడం వల్ల 9వ స్థానంలో సంచరించడం వల్ల లాభాన్ని కలుగజేస్తున్నాడు, ఉద్యోగ ప్రాప్తిని ఇస్తున్నాడు గురువు. అలాగే గురువు 19వ తారీఖు అక్టోబర్ 2025 నుంచి
5వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో దశమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. అప్పులు ఇచ్చేటప్పుడు కానీ, రుణాల విషయంలో కానీ, ధన వాహనాలు కొనుగోలు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురువు 5వ తారీఖు డిసెంబర్ 2025 నుంచి 19వ తారీఖు మార్చి 2026 వరకు మిథున స్థానంలో సంచరిస్తున్నాడు కానీ వ్యాపార వృద్ధి బాగుంటుంది. శని 30వ తారీఖు మార్చి 2025 నుంచి 19వ తారీఖు మార్చి 2026 వరకు మీనరాశిలో షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కోర్టు కేసులు విజయాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ మీకు ఎదుగుదల కనిపిస్తూ ఉంది. అలాగే రాహు 30వ తారీఖు మార్చి 2025 నుంచి 18వ తారీఖు మే 2025 వరకు షష్టమ షష్టమ వ్యయస్థానాలలో సంచరించడం వల్ల రాజకీయ నాయకులకు ఉద్యోగ విజయం బాగుంది. రాజకీయ నాయకులకు చాలా బాగుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి బాగుంది. ఉద్యోగంలో ఉన్న వారికి కూడా మంచి విజయాలు సంపాదించగలుగుతారు. కేతు 18వ తారీఖు మే 2025 నుంచి 19వ తారీఖు మార్చి 2026 వరకు కుంభరాశిలో సంచరించడం వలన సకల కార్యాలు విజయాన్ని సాధిస్తారు. అలాగే పంచమంలో లాభాలు ఉన్నాయి. సర్వ కార్యాలు విజయం సాధిస్తారు. మంచి అవకాశాలను వినియోగించుకోగలుగుతారు. అందరినీ ఆకర్షిస్తారు. మీ గోల్ను కొడతారు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా చక్కటి లాభాలు ఉన్నాయి. మీకు ఆదాయం పెరుగుతుంది. ఆటుపోట్లు కొన్ని ఉంటాయి. అలాగే ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. బంగారు నగలు కొనుగోలు చేస్తారు. వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి మీ కోరికలు నెరవేరుతాయి. ఇష్టమైన వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం రుణ బాధ నుంచి బయటపడతారు. మొండి బాకీలన్నీ కూడా తిరిగి వస్తాయి. తల్లిదండ్రుల ఆస్తులు మీకు సంక్రమిస్తాయి. కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. స్త్రీలకు లాభం కలుగుతుంది. అలాగే చక్కటి వాహన యోగ్యత కూడా ఉంది. ప్రేమ పెళ్ళిళ్లకు పెద్దలు పచ్చ జెండా ఊపుతారు. సంతాన యోగం లేని వారికి సంతాన యోగం కలిగేటువంటి సూచన ఉంది. 2వ పెళ్ళి, 3వ పెళ్ళి ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. 2వ సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా చాలా బాగుంది. అలాగే గృహ నిర్మాణం ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేస్తారు. భూములు, విల్లాలు, పొలాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవారు భూములు, గృహాలు కూడా కొనుగోలు చేస్తారు. మంచి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. వీసాలకు సరైన సమయానికి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. విదేశాల్లో సీటు కోసం కూడా ప్రయత్నం చేస్తున్న వారికి చాలా బాగుంటుంది. వీరు అనుకున్న గోల్ను కూడా కొట్టగలుగుతారు. పోలీస్, కోర్టు కేసుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా ఈ సంవత్సరం బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో పెద్దవారికి ఖర్చు చేయవలసినటువంటి సమయం ఏర్పడుతుంది. మానసిక అశాంతి కలుగుతుంది. అలాగే కుటుంబంలో కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా ఇబ్బందులు కలుగుతాయి. ఆదాయపరంగా చాలా బాగుంటుంది. పార్ట్ టైం జాబులు చేసుకుని కూడా కొంతమంది విద్యార్థులు కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. మనోబలం పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. విదేశాల్లో వివాహ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. దాన ధర్మాలకు ఖర్చు పెడతారు. కనబడకుండా పోయినటువంటి వస్తువులన్నీ కూడా ఈ సంవత్సరం మీకు దొరికేటువంటి సూచనలు ఉన్నాయి. అనేక సమస్యల నుంచి బయటపడతారు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. నూతన గృహయోగం ఉంది. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. చక్కటి పిల్లవాళ్ళు పుడతారు. సంతాన పరంగా కొంత గొడవలు కూడా రావచ్చు పిల్లల మూలకంగా. రాజకీయ నాయకులకి పదవి అధికారం ఏర్పడతాయి. మీ తెలివితేటలతోటి మంచి మార్పు కలుగుతుంది. ఈ రాజకీయంలో భూములు క్రయ విక్రయాలు చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ సంవత్సరం పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ పనిచేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కూడా చేస్తారు.
విద్యార్థులకు చదువులో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి, బదిలీలు ఉంటాయి. స్త్రీలకు ఉద్యోగపరంగా మంచి ఎదుగుదల, ఆదాయం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కాలేజీ విద్యార్థులకు సహ విద్యార్థులతో జాగ్రత్తగా ఉండాలి, వ్యసనాలకు లోనవుతారు. వ్యాపారస్తులకు సరియైన గుర్తింపు ఉంటుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి సన్మానాలు, సత్కారాలు, మీకు రావలసినటువంటి డబ్బులు సరైన సమయానికి అందుతాయి. రాజకీయ నాయకుల పదవి, అధికారం, యోగ్యత, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. విదేశాల్లో భారతీయులకు వ్యాపారం మంచి లాభదాయకంగా ఉంటుంది. నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 6, 5, 8 ఈ సంవత్సరం. అదృష్ట తేదీలు 8, 15, 24, 26. మీకు కలిసి వచ్చే వారం శుక్రవారం, బుధవారం, శనివారం. అలాగే రాహువు, శుక్రుడు, రవి, కేతువు, కుజుడు వీటి ఇబ్బంది పెడతారు కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి సులభ పద్ధతిలో ఆయిల్స్ దొరుకుతాయి. వీటిని వాడుకోవడంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు ఉంటుంది. మీరు జపాలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో దానికి 10ంతల ఫలితం ఈ ఆయిల్ వల్ల వస్తుంది. వీటిని వాడిన తర్వాత మీరే చాలా హ్యాపీగా ఉంటారు, 10 మంది చెప్పగలుగుతారు. గ్రహాల మీకు అనుకూలంగా ఉండేట సూచనలు. 3 పూలు 6 కాయలుగా మీ జీవితాన్ని మలుచుకోగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. గోచార రీత్యా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ముందు మనం తెలుసుకుందాం. రాహువు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కారణంగా ఈ సంవత్సరం కొంత కష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటుంది. మనస్సు దృఢంగా ఉంచుకోండి. ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి. దైవ చింతన ఎక్కువగా ఉండి భగవంతుని ఎక్కువగా ప్రార్థించుకోండి. అలాగే 16వ తారీఖు మే 2025 రాహు కుంభరాశిలోకి రావడం వలన స్వర్ణమూర్తి అవుతున్నాడు. అలాగే 2025 మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మీకు. అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. లోహమూర్తి కాబట్టి అతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మీ మీద కొంత ఉపశమనం చేసుకోవాలి. ఏలినాటి శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి. ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి. ఆరోగ్య సమస్యలు, ధన నష్టం, తండ్రికి కష్టం, ప్రయాణాల్లో ఇబ్బందులు, చికాకులు కలుగుతాయి. గురువు ప్రారంభంలో వృషభ రాశిలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు. శుభ ఫలితాలను ఇస్తాడు. మే 9వ తారీఖు 2025 లోహమూర్తిగా మారిపోతాడు. గురువు ప్రారంభంలో వృషభ రాశిలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు. శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే మే 9వ తారీఖు 2025 లోహమూర్తిగా మారిపోతాడు. తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి. కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు. ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగా పూర్తవుతుంది. బంధువర్గంలో అందరూ బాగుంటారు. వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందుతాయి. గృహంలో శుభకార్యాలను కూడా చేయటం జరుగుతుంది. అప్రయత్నంగా ఏ పనినైనా జరగదు. బాగా కష్టపడితేనే కానీ మనకు ఫలితం ఉండదు. ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. గృహ నిర్మాణాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి. ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి ఎప్పటి నుంచో వారు అనుకున్న కోరిక కొంత లేట్ అవుతుంది. విద్యార్థులు చదువు విషయంలో అసంతృప్తిని కలుగజేస్తుంది. కాబట్టి శ్రద్ధగా చదువుకోండి. దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
వైద్యులను సంప్రదించండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనారోగ్య సమస్యలతోటి బాధపడతారు. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు. శత్రు భయం ఎక్కువగా ఉంటుంది. రావాల్సిన డబ్బులన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి. కుటుంబంలోని కుటుంబ పెద్దలతోటి కొంత విరోధం ఏర్పడుతుంది. ఐకమత్యం లోపిస్తుంది. అనుమానపు ఆలోచనలు కుటుంబంలో కొందరు దూరం అవుతారు. అనుమానపు ఆలోచనలతోటి కుటుంబంలో కొందరు దూరం అయిపోతారు. కుటుంబంలో పెద్దలందరూ కూడా తీర్థయాత్రలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిందలు వచ్చే సూచనలు ఉన్నాయి. హఠాత్తుగా సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యంలో ప్రయత్నంతో ముందుకు సాగుతారు. తప్పకుండా వివాహాలు అవుతాయి. ఆస్తులు కొంటారు. వాటిలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు. కోర్టు కేసుల్లో అన్నీ కూడా కొన్ని వాయిదాలు పడుతూ ఉంటాయి. విద్యార్థులు కొత్త స్నేహితులు ఉన్న కాలేజీలో వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోగలుగుతారు. జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మంచి ఊపుతోటి అందుకుంటుంది. అన్ని పనులు విజయం సాధిస్తూ ముందుకు సాగుతారు. అలాగే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. ఎప్పుడైనా లాటరీలు, షేర్ మార్కెట్లో డబ్బు పెట్టవద్దు. నష్టపోతారు. సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయేటువంటి సూచనలే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పిల్లలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల తల్లిదండ్రులకి మాట వచ్చేటువంటి సూచనలే చాలా జాగ్రత్తగా ఉంది. స్నేహితుల వలన కొంత నష్టం కలుగుతుంది. ఏలినాటి శని వల్ల పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులపై అధికారుల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభం, మళ్ళీ కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా వస్తాయి. రాజకీయ నాయకులకు మంచి పదవులు ఏర్పడతాయి. రాగి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ అదృష్ట సంఖ్య 9గా ఉంటుంది. ఈ సంవత్సరం రవికి, గురువుకి, శనికి, రాహుకి, కేతువుకి పూజలు చేయించుకోండి. మీరు రవికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ, గురువుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ, శనికి సంబంధించిన ఆయిల్స్ కానీ, రాహుకి, కేతువుకి సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర లభిస్తాయి. వాటిని మీరు ఉపయోగించటం వల్ల చాలా త్వరగా, స్పీడ్గా ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే వీటికి తగిన ఆయిల్స్ అంటే ఏ విధంగా వాడాలి అంటే, మీరు జపం చేయించుకుంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో దానికి 100ంతల ఫలితం ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి. మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, గురువారం. అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 1, 2, 3, 4, 7, 18 తేదీలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఆల్కహాలు మానిపించడానికి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. జాబు లేకుండా ఇబ్బంది పడుతుంటే జాబులో ఉన్న ఆటంకాలు తొలగడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. మనీ అట్రాక్షన్, బిజినెస్లో డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా, మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి. బిజినెస్ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి. వ్యాపారాన్ని లాక్కొచ్చేటి, జనాకర్షణకు సంబంధించినవి, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. షుగర్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించినవి, పైల్స్కి సంబంధించినవి, హార్ట్ చక్రాకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడానికి, జ్ఞాన నేత్రం ఓపెన్ చేయడానికి, మంచి జ్ఞాపక శక్తి ఉండడానికి మంచి ఆయిల్స్ ఉంటాయి. అది వాడితే పిల్లలు మంచి మార్కులతోటి ఒక ఏకసంధాగ్రహాలు అవుతారు. అలాగే బాడీలో పెయిన్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. అలాగే
బాడీలో జాయింట్ పెయిన్స్ సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి. ఇన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఉండడం వల్ల మీరు వాటిని వాడటం వల్ల మీకు కావలసినవి వాడుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు. తక్కువ ఖరీదులో ఉంటాయి, మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. నన్ను సంప్రదించండి.